బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ పేల్చిన పెగాసిస్ బాంబు ఏపీ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. అత్యంత వివాదాస్పదమైన పెగాసిస్ స్పైవేర్ను చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో కొనుగోలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మమతా చేసిన ప్రకటన ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ ప్రభుత్వం నిజంగానే ఈ స్పై సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందా? చేస్తే దేనికి ఉపయోగించిందన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. పెగాసిస్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. పెగాసిస్తో కేంద్ర ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాస్తోందని ప్రధాని మోదీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాంటి సాఫ్ట్వేర్ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ దీదీ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంచరించుకుంది. ఈ సాఫ్ట్వేర్కు 25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని, అయితే ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది కాబట్టి తాము కొనుగోలు చేయలేదన్నారు దీదీ. కానీ చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. దీదీ ఆరోపణలపై టీడీపీ స్పందించింది. పెగాసిస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయలేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ సాఫ్ట్వేర్ను కొనాల్సిందిగా అప్పట్లో ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారని, కానీ తిరస్కరించినట్టు లోకేష్ తెలిపారు. మమతా బెనర్జీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. ఒకవేళ నిజంగా తాము పెగాసిస్ను కొనుగోలు చేసి ఉంటే జగన్ అధికారంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు లోకేష్. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే జగన్ అన్ని శాఖల ఫైళ్లను తనిఖీలు చేయించారని, ఇలాంటి వ్యవహారాలు ఉంటే అప్పుడే వెలుగులోకి వచ్చామన్నారు లోకేష్. నిజంగా దాన్ని కొని ఉంటే జగన్ తమను వదిలేవారంటూ ప్రశ్నించారు లోకేష్. ఇక ఏపీ ప్రభుత్వం పెగాసిస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందా లేదా అని గత ఏడాది జూలై 25న ప్రభుత్వాన్ని ఆర్టీఏ చట్టం ద్వారా ప్రశ్నించారు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి. కొనుగోలు చేస్తే ఆ సాఫ్ట్వేర్ను ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నారు, సాఫ్ట్వేర్ను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎవరు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. దీనికి సమాధానం ఇచ్చిన పోలీస్ శాఖ అసలు అలాంటి సాఫ్ట్వేర్ ఏది తమ వద్ద లేదని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం వద్ద పెగాసిస్ సాఫ్ట్వేర్ లేదని అధికారికంగా ధృవీకరించినట్లయింది. ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ సంస్థ పెగాస్ సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ను భారత ప్రభుత్వం $2 బిలియన్ కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్లో కథనం రావడం పెను దుమారాన్ని రేపింది. దేశ భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ సాఫ్ట్వేర్ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని జడ్జీలు, ప్రతిపక్ష నేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందన్న ఆరోపణలు వచ్చాయి. పెగాసిస్ వ్యవహారంపై లంచ్ అవర్ డిబేట్. వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ పేల్చిన పెగాసిస్ బాంబు ఏపీ పాలిటిక్స్ను షేక్ చేసింది. అత్యంత వివాదాస్పదమైన పెగాసిస్ స్పైవేర్ను చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో కొనుగోలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మమతా చేసిన ప్రకటన ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ ప్రభుత్వం నిజంగానే ఈ స్పై సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందా? ఓవరాల్గా వస్తున్న విమర్శలకు సమాధానం ఏంటి? ఇదే అంశంపై మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు విజయవాడ నుంచి లైవ్లో, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. విద్యాసాగర్ గారు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? ప్రధానంగా పెగాసిస్ స్పైవేర్ను కొనుగోలు చేయమంటూ కొందరు ప్రతినిధుల బృందం మమ్మల్ని కాంటాక్ట్ చేసింది, బట్ మేము కొనుగోలు చేయలేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారంటూ నేరుగా బెంగాల్ సీఎం నిన్న చేసిన కామెంట్ ఈరోజు జాతీయ మీడియాలో కూడా హైలైటెడ్ అంశంగా మారిపోయింది. నమస్కారం సతీష్ గారు, అట్లాగే తమ్ముడు నాగార్జున యాదవ్ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉపోద్ఘాతంలోనే అసలు మేము ఎటువంటి సాఫ్ట్వేర్ కొనుగోలు చేయలేదని చెప్పి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఇచ్చేటువంటి లెటర్ని మీరే డిస్ప్లే చేశారు. ఒకటి బేసిక్గా అసలు ఇలాంటి స్పైవేర్ కానీ మాల్వేర్స్ కానీ ఇలాంటివన్నీ రెండు రకాలైనటువంటివి ఉంటాయి. ఒకటి ఎథికల్ హ్యాకింగ్ ఒకటి ఉంటుంది, రెండోది అనెథికల్ హ్యాకింగ్ అనేది సాఫ్ట్వేర్లో రెండు ఉంటాయి. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్లో ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా చేసే వాటిని ఎథికల్ హ్యాకింగ్ అంటారు, లేదా అవసరమైనప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా ఎథికల్ హ్యాకింగ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చి ఉంటుంది యాజ్ పర్ ట్రాయ్ నిబంధనల ప్రకారం. ఇది ఒకటి. అనెథికల్ హ్యాకింగ్ అనేది మనం చూసే ఉంటాం చాలా దేశాల మీద. ఇంకో దేశాలు మాల్వేర్స్ని, స్పైవేర్స్ని ఇవంతా కూడా ఇంపోజ్ చేస్తూ ఉంటాయి. వాటి నుంచి కొంత సమాచారాన్ని తీసుకోవడానికి, దోచుకోవడానికి, దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మనం చాలా ఇవి ఎట్లా ఉంటాయంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా మాల్వేర్స్, సాఫ్ట్వేర్స్ బ్యాంకింగ్ వ్యవస్థ మీద, రెండోది దేశాల మీదలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ మీద కూడా ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. ఈ మధ్య మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక వెబ్సైట్ని కూడా కొంతమంది హ్యాకర్స్, అనెథికల్ హ్యాకర్స్ హ్యాక్ చేశారు, దాన్ని రిట్రీవ్ చేసుకున్నారు. ఇది ఈ రకంగా జరుగుతాయి జనరల్గా. ఇప్పుడు మమతా బెనర్జీ గారు గత ఎలక్షన్స్లో చేసింది ఏంటంటే ఆవిడ చేసిన ఆరోపణ మొట్టమొదటిగా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెగాసిస్ని కొనుగోలు చేసింది. దాన్ని ఎలక్షన్స్లో మా మీద ప్రయోగిస్తోంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, మా మాటలు చాటుగా వింటోంది అనేది ఆవిడ చేసినటువంటి ఆరోపణ. అయితే 4 ఏళ్ల ముందు ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఒకటి. రెండోది ఏంటంటే ఎనీ సార్ట్ ఆఫ్ అంటే ఇంపోర్ట్స్, రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ చేయాలి అంటే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే రావాలి తప్ప డైరెక్ట్ గా వాళ్ళు సేల్స్ మ్యాన్స్ లాగా భుజానికి ఒక బ్యాగ్ తగిలేసుకొని వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని స్టేట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ను వాళ్ళేం పోరు. ఇప్పుడు ఆవిడ చెప్పింది కూడా ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ఆఫీషియల్స్ ను కలిశారు, నా దృష్టికి వచ్చింది, నేను కాదు అన్నారు. అంటే ఆఫీసర్స్ ను కలిశారు, వాట్ ఇట్ ఇస్ మీన్? ఇట్ ఈస్ అఫీషియల్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఉంటుంది ఒకవేళ అది నిజమైనప్పుడు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎస్ ఎవ్రీబడి హ్యావ్ రైట్ టు బై దట్. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సింది మహారాష్ట్ర, బెంగాల్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు బెంగాల్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, చండీగఢ్ కానివ్వండి, లేకపోతే ఆ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఈ ఏరియాలో ఏంటంటే యూజువల్గా మావోయిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలు కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ప్యానల్ ఉంది. దాంట్లో అందరూ డీజీపీలు, అన్ని రాష్ట్రాల డీజీపీలు కూడా ప్రతి ఒక్క 6 నెలలకు 3 నెలలకు వీళ్ళు కలుస్తూనే ఉంటారు. సో ఆ కలిసే క్రమంలో దానికి కావాల్సినటువంటి ఆ ఎక్స్ట్రీమిస్టును కంట్రోల్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ సరఫరా చేయాల్సింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, ఛత్తీస్గఢ్ లో అమిత్ షా మీటింగ్ జరిగింది లాస్ట్ ఇయర్. తిరుపతిలో ఒక మీటింగ్ అమిత్ షా గారు జరపాల్సి ఉంది 5 రాష్ట్రాలకు సంబంధించి, అది క్యాన్సిల్ అయింది. సో వీటన్నిటి ఏర్పాటు చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. ఇక్కడ ఇది ఏ కుట్రలో భాగంగా ఏంటంటే ఇదంతా కూడా పీకే ఆడిస్తున్నటువంటి డ్రామా ఇదంతా కూడా. అసలు పెగాసస్ కానీ ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎవరైనా సరే, ఇప్పటి నుంచి కాదు ఏ దేశంలో అయినా సరే, ఒక సాఫ్ట్వేర్ ఈ ఒక దేశం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా డైరెక్ట్ గా మమతా బెనర్జీకి కుట్ర పన్నడానికి ఎందుకు కారణం ఏంటి? ఏం అవసరం? అంటే ఉంటాయి రాజకీయ కోణాలు ఉంటాయి. మన జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కు సంబంధించిన రిజల్ట్ కు బేస్ చేసుకొని మాట్లాడి ఉండొచ్చు. లేకపోతే ఒక రకంగా నువ్వు మాతో కలిసి రావాలా, లేకపోతే నేను మీద బొరుసు చదువుతానని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండొచ్చు. అంటే రకరకాల కారణాలు ఎందుకు మాట్లాడిందన్న దాని మీద మనం ఇప్పుడు చెప్పలేము. ఆవిడ చెప్పలేము. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ కూడా, ఇప్పుడున్న వైసీపీ ఒక్క నిమిషం అండి, కాదు సతీష్ గారు ఒక్క మాట, బ్లాక్ మెయిల్ రాజకీయం అంటున్నారు విద్యాసాగర్ గారు, నాగార్జున గారు. సతీష్ గారు 10 టీవీ ప్రేక్షకుల సాక్షిగా ఈ రోజు విద్యాసాగర్ గారు కొన్ని వాటికి సమాధానం చెప్పాలా? వెరీ క్లియర్. నేను రాజకీయపరమైనటువంటి ఎటువంటి ఆరోపణలు చేయను, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మీ ముందుకు వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జిఓఎంఎస్ నెంబర్ 165, జిఓఎంఎస్ నెంబర్ 171, జిఓఎంఎస్ నెంబర్ 135 లో ఫోన్ ట్యాపింగ్ కి అధికారాలు అప్పచెప్తూ జీవోలు జారీ చేసిన మాట వాస్తవం కాదా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఎల్ఆర్ నెంబర్ ఐడి నెంబర్ 510/C1555 నవంబర్ 16, 2018 ఏబి వెంకటేశ్వరరావు గారికి గతంలో ఎవరూ లేని విధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కి ఖచ్చితంగా మానిటరింగ్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ తో ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారాలు వాళ్ళకి దఖలు పరుస్తూ నవంబర్ 22, 2018 జిఓఎంఎస్ నెంబర్ 184 ఇచ్చిన మాట వాస్తవం కాదా? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండి. ఈ జీవో కాపీ అడిషనల్ గా ఎందుకు మీరు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ఈ దేశంలో నాగార్జున గారు రైట్, మళ్ళీ నాగార్జున గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న సాంకేతిక సమస్య తలెత్తింది. విద్యాసాగర్ గారు ఒక ప్రశ్న సంధించారు. జియో నెంబర్ 165, 175, జియో నెంబర్ 131, అలాగే జియో నెంబర్ 184 ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని అధికారాలు దఖలపరుస్తూ అప్పుడు ఉన్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆయనకు ఒక అవకాశం కల్పించిన మాట వాస్తవం కాదన్నది ఆయన సంధించిన మొదటి ప్రశ్న. ఇంకా వివరాలు చెప్పబోతున్నారు. కొంత సాంకేతిక సమస్య తలెత్తింది. ఇట్ విల్ రిట్రైవ్ షార్ట్లీ. నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏమని, మహారాష్ట్ర, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్స్ట్రీమిస్ట్కు సంబంధించినటువంటి యాక్టివిటీ చేయడానికి ఇది ఒక ప్యానల్ ఉంది. అందులో అందరు డీజీపీలు, ఆ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్లు పార్టిసిపేట్ ఉంటారు. దానికి ఈ దేశానికి రక్షణ శాఖ మరియు హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అందులో నెంబర్స్ ఇవన్నీ గూగుల్లో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. వాటికి ఎక్స్ట్రీమిస్టుకు సంబంధించినటువంటి ఎక్స్ట్రీమిస్టుకు కావాల్సినటువంటి వాళ్ళ సమాచారాన్ని సేకరించడానికి ఫోన్ ట్యాపింగ్లు అధికారికంగా వాడతారు. ఎందుకోసం వాడతారు? ఇది ఒక రాష్ట్రం కాదు, దేశం కూడా వాడుతుంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ వాడుతుంది, బిఎస్ఎఫ్ వాడుతుంది, ఎయిర్ ఫోర్స్ వాడుతుంది, నేవీ వాడుతుంది, ఐటీబీటీ వాడుతుంది, రా వాడుతుంది, సిబిఐ వాడుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, బహుశా తమ్ముడికి తెలియదేమో, ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దాన్ని వాడతాయి. అది అధికారికంగా జరుగుతాయి. ఒక్క డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ వచ్చే జీవో కాదు. కావాలంటే వీళ్ళు సుప్రీంకోర్టులో పెగాసస్ మీద కేసు వేసి సుప్రీంకోర్టులో కేసు వేసింది కూడా పెగాసస్ మీద కొన్నదాని మీద వేయలేదు. పెగాసస్ మిస్యూజ్ అయిందన్న దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. అది గమనించుకోవాలా. అధికారికంగా దేశ రక్షణ కోసం వాడేటటువంటి పరికరాలు కోరే హక్కు ఆ రాష్ట్రాలకు ఉంటది, ఆ దేశానికి ఉంటది, ఆ విభాగాలకు ఉంటాయి. అది తెలుసుకొని మాట్లాడాలా. ఈ జీవోలు ఏమి చీకటి జీవోలు కాదు కదా, వీళ్ళ మాదిరి మేము ఇచ్చిండేది అఫీషియల్ గా ఇచ్చాము. ఆ టెన్యూర్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీకి, ఆ టెన్యూర్ లో ఉన్నటువంటి డీజీకి అధికారికంగా బదలాయింపు జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ నుంచి వచ్చే ఆదేశాలను గాని ఇన్పుట్స్ ను గాని వాళ్ళకి వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి మాత్రమే కేవలము యాక్టింగ్ చేయడం జరుగుతుంది. ఇది తీవ్రవాదుల కోసము, ఎక్స్ట్రీమిస్టుల కోసము, శాంతి భద్రతల కోసము, దేశ రక్షణ కోసం వాడేటువంటి సాఫ్ట్వేర్ లో కొనే అధికారం ఆ రాష్ట్రాలకు, ఆ దేశాలకు, ఆ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కు ఉంటాయి. వాటికి అధికారికంగానే జీవోలు ఇస్తారు. మరి ఇంకేం కావాలి? అంటే ఎక్కడ ఎవరు వాడట్లేదు? సిబిఐ వాడట్లేదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాడట్లేదా? ఎన్ఐఏ వాడట్లేదా? రా వాడట్లేదా? మీ వివరణపై ఎయిర్ ఫోర్స్ వాడట్లేదా? మీ వివరణపై వైసీపీ సమాధానం తెలుసుకుందాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. లంచ్ అవర్ లో బ్రేక్ తర్వాత ఈ వస్తున్న వివరణలపై ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు. నాగార్జున యాదవ్ గారు, మీరు కొన్ని అంశాలను ప్రస్తావించారు, దానిపై విద్యాసాగర్ గారు వివరణిస్తున్నారు. ఖచ్చితంగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇలాంటి రాష్ట్రాలతో పాటు దేశ భద్రత, దేశ రక్షణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా ఇంటెలిజెన్స్ స్పైవేర్కి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అటు పెగాసిస్పై కేసు కూడా పెగాసిస్ కొన్నందుకు కాదు, పెగాసిస్ను అనుకున్న లక్ష్యానికి కాకుండా మిస్యూజ్ చేశారన్న దానిపై సుప్రీంకోర్టు కూడా దర్యాప్తుకు ఆదేశించిందన్న అంశాన్ని వైసీపీ గుర్తించాలంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మరొక సాంకేతిక సమస్య తలెత్తింది. ఇప్పుడు పెగాసిస్ స్పైవేర్ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారంటూ బెంగాల్ సీఎం దీదీ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్న దానికి సంబంధించి లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం లైవ్లో తిరిగి జాయిన్ అయ్యారు నాగార్జున యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నాగార్జున యాదవ్ గారు, మీరు ప్రస్తావిస్తున్న జీవోలు వాస్తవమే అని విద్యాసాగర్ గారు ఒప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, స్పైవేర్ వినియోగం సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఈ ప్రొసీజర్స్ అంటే కామన్గా జరుగుతాయంటున్నారు. ఎస్, నేను ఏదైతే సమాధానం చెప్తారో విద్యాసాగర్ గారు అదే సమాధానం నేను వేచి ఉన్నాను, అదే సమాధానం చెప్పారు. ఎస్, మీరు చెప్పినట్లు నిజమే, వాస్తవమే. మావోయిస్టులు గివేస్టులు అన్నారు కదా. 24 డిసెంబర్ 2018 24 డిసెంబర్ 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెంట్ భాస్కర్ భూషణ్ గారు వోడాఫోన్ ఐడియా మొబైల్ టెలిఫోన్ ఆపరేటర్స్ కి ఒక లేఖ రాసి అందులో 4వ పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యక్తిగత సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ నెంబర్ ఎందుకు జత చేశారు ఇందులో? ఇది డాక్యుమెంటు, దిస్ ఈస్ ఎ డాక్యుమెంట్. భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారి చేత వోడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్ కి మీరు పంపించినటువంటి లేఖ. ఇది దొంగతనం అంటారా, దోపిడీ అంటారా, కక్ష అంటారా? ఏ విధమైనటువంటి దొంగతనం, ఏ విధమైనటువంటి శిక్ష విధించాలి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు మావోయిస్టా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెర్రరిస్టా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధమైనటువంటి ఇష్యూస్ అని మీరు దీనితో పాటు ఒక ప్రఖ్యాత సినిమా నటుడు, రాజకీయ నాయకుడు, సీనియర్ జర్నలిస్టుల యొక్క వ్యక్తిగతమైనటువంటి మొబైల్ ఫోన్స్, వాటికి సంబంధించిన మెసేజ్లు మీరు డీక్రిప్ట్ చేయమని ఎందుకు లేఖ రాశారు? దిస్ ఈస్ డాక్యుమెంట్.
సమాధానం చెప్పాలి. నిర్దాక్షిణ్యంగా నారా లోకేష్ గారు, అప్పుడు ఐటీ శాఖ మంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని నిర్దాక్షిణ్యంగా బహిరంగంగా ఉరి తీయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. డాక్యుమెంట్ చూపించట్లా. దీంతో పాటు మేము ఒకవేళ కొనుగోలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వదిలేవారా? మేమే అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఇది నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇస్తున్న వివరణ. రెండు 10 టీవీ చేతిలో ఉన్న ఒక లెటర్. కోనేరు ప్రసాద్ అనే వ్యక్తి గతంలో ఆర్టీఐ యాక్ట్ కింద అటు ప్రభుత్వం పెగాసిస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని ఆర్టీఐ యాక్ట్ కింద అప్లై చేసుకున్నప్పుడు మాజీ డీజీపీ, మొన్నటి వరకు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఇచ్చిన వివరణ, మేము అలాంటి స్పైవేర్ని ఎక్కడా కొనుగోలు చేయలేదంటూ ఆయన ఇచ్చిన వివరణ కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. మరి దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? చెప్తానండి. ఇంకా దానికి ఆ డీటెయిల్స్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రఖ్యాత సినిమా నటుడు, కొంతమంది సీనియర్ జర్నలిస్టుల యొక్క సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ట్యాప్ చేయమని లేఖ రాసిన తరువాత ఏప్రిల్ 25, 2019 సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్తే కోర్టులో జస్టిస్ శేషసాయి గారి ధర్మాసనంకి దమ్మాలపాటి గారి శ్రీనివాస్ గారు స్పందిస్తూ కౌంటర్ ఆఫ్ డిబిట్, మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం ఆ నెంబర్లకి, ఇది వాస్తవం అని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిన మాట వాస్తవం కాదా అనేది కూడా తెలియజేయాలి. ఎందుకు రాజకీయ నాయకుల్ని, నటులని, సినిమా ప్రముఖుల్ని, రాజకీయ జర్నలిస్టుల్ని ఎందుకు మీరు స్పై చేసి, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి, వారికి సంబంధించినటువంటి వారిని బెదిరించి ఎందుకు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారనే దానికి విద్యాసాగర్ గారు సమాధానం చెప్పాలి. తర్వాత మీరు చెప్తున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇటువంటి కొనుగోలు చేయలేదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి తనయుడు, ఎవరు? ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి తనయుడు సంబంధించినటువంటి మిస్టర్ చేతన్ సాయి కృష్ణ ఆలేరు, ద సిఇఓ ఆఫ్ ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనేటువంటి సంస్థకి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి RTLTA సిస్టమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 21, 2018 యుఏవికి సంబంధించినటువంటి 22 కోట్ల రూపాయలు పెట్టి, ఏరోస్టార్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 3,31,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక సంప్రదింపులు జరిపిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? విద్యాసాగర్ గారు, ప్రైవేటు సంస్థ చేత కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కౌంటర్ ఇంజనీర్స్ ద్వారా దీన్ని మీరు జనాల్లోకి తీసుకొచ్చి మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్ధారించి ఏబి వెంకటేశ్వరరావు పైన క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్స్ కింద కేసు నమోదు చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఎవరు మిస్టర్ చేతన్ సకారియా? ఎవరికి సంబంధించిన విద్యాసాగర్ గారు వైసీపీ చేస్తున్న ఆరోపణలు చూస్తున్నారు. నిజంగా ప్రయత్నం జరిగింది. ఇంటెలిజెంట్ ఇజ్రాయెల్ తో మీరెందుకు అప్పటి ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పాలి? ఇప్పుడు వోడాఫోన్ ఎయిర్టెల్ వాళ్ళకి పంపించారు. అలాగే హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో అప్పటి అడ్వకేట్ జనరల్ గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ ఇది వాస్తవం ఒప్పుకున్నారు. ఈ వివరాలన్నింటినీ జీవో కాపీలతో సహా బయట పెడుతున్నారు. నాగార్జున గారు, విజయసాగర్ గారు, పెగాసెస్కి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీద, లేదంటే ఆయన చెప్తున్నట్టు ఫిల్మ్ యాక్టర్స్ మీద, కొంతమంది జర్నలిస్టుల మీద కనుక పెగాసిస్ కనుక ఉంటే వోడాఫోన్కి అసలు లెటర్ పెట్టే అవసరం ఎక్కడ? అవసరమే లేదు కదా. పెగాసస్, వాట్ ఈస్ మీన్ బై పెగాసస్? మాల్వేర్ అయినా స్పైవేర్ అన్నట్టు ఏంటంటే ఏమీ లేకుండా వాళ్ళ మాట దొంగచాటుగా వినటం. అరే యాదవ్, నువ్వు ఆగాల ఇప్పుడు పెగాసస్ కానీ, స్పైవేర్ కానీ, మాల్వేర్ కానీ ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వం దగ్గర అసలు సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తరం రాసే అవసరమే ఉండదు, అవసరమే లేదు, అఫీషియల్గా రాయాల్సిన అవసరమే లేదు. ఒకటి, సో అఫీషియల్గా దాని మీద కొంతమంది మీద దిగా పెట్టి మేము తీసుకుంటున్నాము సమాచారం అంటే అఫీషియల్గా రాసిన తర్వాత దాని అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వానికి కాదు, ఏ ప్రభుత్వానికైనా
ఆ ప్రభుత్వం మీద కుట్ర చేయడానికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ నెంబర్లకు సంబంధించి మీరు మా కాల్ రికార్డ్స్ ఇవ్వండి అనే అధికారము కోర్టుకు ఉంటది, ఆ ప్రభుత్వానికి ఉంటది. అధికారం ఉపయోగించుకొని రాసింది, ఏం రాసి ఉంటది, దాంట్లో డౌట్ ఏముంది? అసలు పెగాసస్ మీద మాట్లాడకుండా వాళ్ళ డీజీపీ ఇచ్చినటువంటి లెటర్ మీద ఏం ఆయన చెప్పకుండా అది కొనలేదు మొర్రో అని చెప్పేసి స్వయంగా డీజీపీ మాట్లాడుతుంటే ఆయన దాని వదిలేసి మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే అవసరం ఎందుకు వచ్చింది? ఇది అసలు నేను అసలు ఇక్కడ విద్యాసాగర్ గారు కాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదు, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన వాళ్ళవి గనక చీకట్లో వినే పరిస్థితే, మాటలు వినే పరిస్థితే గనక ఉండింటే అసలు సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తరం ఎందుకు రాస్తుంది ప్రభుత్వం? రాయాల్సిన అవసరమే లేదు, చీకట్లో వినేవాళ్ళు. ఆ ఉత్తరం ఆయన ఏం చూపిస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ అది డూప్లికేట్ కాపీసా ఒరిజినల్ కాపీసా జరిగాయి లేదా అనేది మాకు తెలియదు. కానీ ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎనీ రక్షణకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏ దేశం నుంచి ఏ దేశానికైనా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే అదేమన్నా గాల్లో వస్తుందా? అది షిప్ లోనో ఏరోప్లైన్ లోనో రావాలా? వచ్చేటప్పుడు దానికి ఏమి ఎయిర్పోర్ట్ లోనో లేకపోతే చెకింగ్స్ దాని మీద బిల్లో ఇంకోటి ఏం లేకుండా వస్తాయా? ఇదేమైనా అంటే ఎంత సిల్లిగా మాట్లాడతారు. ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చేసారు, వాళ్ళు ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్నారు అంటే గాల్లోంచి వస్తాయా? రైట్. నాగార్జున గారు మరి ఎయిర్పోర్ట్ లో పట్టుకోలేరా? షిప్ యార్డ్ లో పట్టుకోలేరా? ఎక్కడి నుంచి ఎన్ని చెకింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా, మరి అవన్నీ ఫెయిల్ అయినాయా? ఏం మాట్లాడతారు? నిజంగా మెగాసిస్ ని ఉపయోగించేటట్టయితే ఈ వడాఫోన్ కి ఎయిర్టెల్ కి ఇలాంటివి ప్రొవైడర్స్ కి ఎందుకు లేఖ రాస్తారు? ఇంత బహిరంగంగా ఎందుకు లేఖ రాస్తారు? అదొక బేసిక్ ఇష్యూ కదా అంటున్నారు విద్యాసాగర్ గారు. ఒకటే, ఏదైతే తను చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎటువంటి సమాధానాలు చెప్తారో అటువంటి సమాధానాలు చెప్తున్నారు. మీరు అధికారికంగానే మొట్టమొదటిసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ తో పాటు మిగతా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశామని విద్యాసాగర్ గారు ఒప్పుకున్నారు. నేను ఎక్కడ ఒప్పుకున్నా? నువ్వు పంపించే డాక్యుమెంట్ ఏదో నాకు తెలియదు కదా, నేను ఒప్పుకోలే. ఆ డాక్యుమెంట్ ఏందో మాకు తెలియదు, ఆ డాక్యుమెంట్ ఏందో మాకు తెలియదు, మేము ఒప్పుకోలే. మీ డాక్యుమెంట్ ఏందో మాకు తెలియదు, అదేదో డాక్యుమెంట్ చూపిస్తున్నావు, ఆ డాక్యుమెంట్ ఏందో మాకు తెలియదు. దమ్మాలపాటి శ్రీనివాస్ గారు యాక్సెప్టెడ్. ఇంకా చెప్పరండి, మాట్లాడండి నాగార్జున గారు. ఆ డాక్యుమెంట్ చూపియండి. ఆ దొమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఫైల్ చేసినట్టు కౌంటర్ అఫిడవిట్ చూపియండి. ఆ అఫిడవిట్ చూపియండి. హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ కదా, చూపించండి. పోనీ నాగార్జున యాదవ్, పోనీ ఇంత మీ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఆ ఎక్విప్మెంట్ ఎక్కడో పట్టుకున్నారా? ఆరా తీశారా? అంటే నాగార్జున గారు విద్యాసాగర్ గారు రేజ్ చేసిన అంశాన్ని నిన్న జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూడా రేజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి శాఖల్లో ఫైళ్లను తనిఖీ చేశారు, అది ఏమీ తేలలేదు, మేము ఎక్కడ కొనుగోలు చేయలేదు. ఒకవేళ మేము కొనుగోలు చేసి ఉంటే ఇప్పటికి మమ్మల్ని వదిలేవారా? నిజంగా కొనుగోలు చేస్తుంటే మేమే అధికారంలోకి వచ్చాం. కొనుగోలు చేయటం కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా కొనుగోలు చేయటం అసాధ్యం. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఏ రాష్ట్రం అవకాశం లేదు. చెప్పాలి. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. సార్ నేను చెప్తాను వినండి సార్. చెప్పండి సార్. ఇక్కడ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఈ రోజు మేము ఏమడుగుతున్నామంటే టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 52 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డీజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ కి లేఖ రాసింది కదా. ఇంకెక్కడ దొంగ అంటున్నారు? ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టులో కేసు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించినటువంటి కేసులో కేంద్ర ప్రభుత్వం ఫైల్ చేసింది, కేసు అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎటువంటి అక్రమాలు కానీ అందులో ఎటువంటి యంత్రాలు కానీ కొనుగోలు చేయలేదని సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్. అది దొంగ అఫిడవిట్ ఫైల్ చేపిస్తున్నారు వీళ్ళు, దొంగ అఫిడవిట్ ఫైల్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. దొంగ మాటలు వీళ్ళేదో బురద వేసేసి మాట్లాడటం. నేను ఈరోజు చెప్తున్నాను, ఇప్పుడు 130 అయింది కాబట్టి మీరు 230కో 330కో మళ్ళా పెట్టండి, అఫిడవిట్ తీసుకొచ్చి చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మూసేస్తాడా? విద్యాసాగర్ గారు చెప్తారా? గౌతమ్ సవాంగ్ గారు ఇవ్వలేదని చెప్పారు, మరి మీ పార్టీ మూస్తారా? గౌతమ్ సవాంగ్ గారు మా దగ్గర ఎటువంటి స్పైవేర్ లేవు,
మా దగ్గర ఎటువంటి స్పైవేర్ అరే స్పైవేర్ లేవని చెప్పి మీ డీజీపీ చెబితే మీరు మూసేస్తారా పార్టీని? మీరు రాజీనామా చేస్తారా మీ పార్టీకి? మూసేస్తుందా? అరే నేను అడుగుతున్నా సమాజం మీ డీజీపీ గారు జైలుకు వెళ్తారా? అరే మీరు ఎలా జైలుకి? ఇప్పుడు మీరు తొందరగా జైలుకి వెళ్తారు, ఆగండి. మీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళే టైం వచ్చింది, మీ ఎంపీలు జైలుకి వెళ్ళే టైం వచ్చింది. యు వెయిట్ ఫర్ సమ్ టైం. మీరు జైలుకి వెళ్ళే టైం వచ్చింది, టైం దగ్గరికి వచ్చింది. యు వెయిట్ ఫర్ సమ్ టైం. నాగార్జున గారు మీ గత మొన్నటి వరకు పనిచేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇచ్చిన వివరణ ఆర్టీఐ యాక్ట్ కి సంబంధించి ఎలాంటి పెగాసస్ లాంటి స్పైవేర్ ని కొనుగోలు చేయలేదంటే ఇచ్చిన వివరణ. మరి ఇది వాస్తవం అయితే మీరు పార్టీని మూసేస్తారని అడుగుతున్నారు. చెప్పండి. నేను చెప్తానండి సార్, నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నా. రైట్. పెగాసిస్ స్పైవేరా యుఏఈవినా ఏరోస్టార్ టెక్నాలజీనా అనేది తీసి పక్కన పెట్టండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఇజ్రాయెల్ ఓడిపోయాడు, అయిపోయింది. మీరు ఓడిపోయాడు యాదవ్, అయిపోయింది. అయిపోయింది. విద్యాసాగర్ గారు మీరు ఆగండి. విద్యాసాగర్ గారు మీరు ఆగండి. ఎందుకు టెన్షన్ పడతారు? వీరు టెన్షన్ పడుతుంది. ఎక్కడ ఆయన మీద ఉన్న అభియోగం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదింపులు చదివి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆర్టీ ఇన్ఫ్లడబుల్ అనేటువంటి కంపెనీతో ఒప్పందం కుదుర్కొన్న తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి కొడుకుకు సంబంధించినటువంటి ఆకాష్ అడ్వాన్స్ ప్రైవేట్ సంస్థతో ప్రైవేటుగా మీరు 22 కోట్ల రూపాయలతో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ని కొనుగోలు చేసి ప్రైవేట్ గా కొనుగోలు చేసి మీరు మా మీద స్పై చేశారా లేదా? ఈ ఆరోపణకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? దీని మీద పైన కేంద్ర ప్రభుత్వం ఒప్పందం గురి చేసిందా లేదా? దీనికి సమాధానం చెప్పండి. మధ్య చర్చలు జరిపి మీరు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున సిస్టమ్ కి మీరు బైండ్ ఓవర్ రాసిన మాట వాస్తవం కాదా? నేను చెప్పనా? సమయం కూడా అయిపోయింది. దొరికిన తర్వాత వ్యాఖ్యానాలు ఎందుకు? ఒక నిమిషం వినో తమ్ముడు, యాదవ్ ఒక నిమిషం వినో, యాదవ్ అడిగావు కదా క్వశ్చన్, అడిగావు. ఆగు క్వశ్చన్ అడిగావు కదా, ప్లీజ్ కంక్లూడ్. అడిగిన ప్రశ్న ప్రసారం అడగమాక. ఎవరు చేతన్ కృష్ణ ఆలూరు? ఆలూరికి మీరు బైండ్ ఓవర్ రాసిన మాట వాస్తవం కాదా? విద్యాసాగర్ గారు సమయం అయిపోయింది, కంక్లూడ్ చేయండి. మా మీద మీరు చేసిన మాట వాస్తవం కాదా? రైట్. నాగార్జున గారు అడ్డంగా దొరికిన మాట నాగార్జున గారు ఆల్రెడీ మీరు అడిగారు. మాట్లాడుకుంటా టీవీ డిబేట్ లో విద్యాసాగర్ తెలుగుదేశం పార్టీ మూసేస్తారా లేదా? రైట్. ఒక నిమిషం. ప్రముఖ సినీ నటుడిని బెదిరిస్తున్న మాట వాస్తవం కాదా? మీ రికార్డింగ్ తో ఎవరా ప్రముఖ సినీ నటుడు? మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. సతీష్ గారు ఏంటిది? ప్లీజ్ నాగార్జున గారు ఒక్క నిమిషం. ఫస్ట్ మాట్లాడడానికి వచ్చాడా? సాగర్ గారు మాట్లాడండి ప్లీజ్ కంక్లూడ్. సాగర్ గారు ఇప్పుడు ఇవన్నీ ఈ పనికి మాలిన ఆరోపణలు చేసింది మొత్తం అంతా కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలే. ఆ పనికి మాలిన ఆరోపణల మీద ఆయన మీద ఆరోపణలు చేసి కేసు పెట్టారు, రాజద్రోహ కేసు పెట్టారు. ఏమైంది? సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, దాని మీద ఆధారాలు లేవని చెప్పి స్టే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీని మీద కుదరదు, ఇటువంటివి ఏమి జరగలేదు చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో. తెలీదా? ఆ మాత్రం తెలీదా? సుప్రీంకోర్టు ఏం అఫిడవిట్ ఫైల్ చేసింది తెలీదా? అసలు ఆ కంపెనీ వాళ్ళ కొడుకుదే కాదు, ఎవరితో ఆ రకమైన పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అతను ఒకటే అని చెప్పడము. ఇవన్నీ సుప్రీంకోర్టు ఏమి కళ్ళు కప్పినాయా? లేకపోతే ఏమైనా హైకోర్టుకి ఏమైనా కళ్ళు కట్టుకొని ఉన్నాయా? లేదు కదా. ఇవన్నీ ఆధారం చూడకనే మీరు మొదటి నుంచి కూడా ఏబి వెంకటేశ్వరరావు ఫ్యామిలీని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఐపీఎస్ ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు కించపరిచిన మాట వాస్తవము. ఆయన మీద ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన మీద కంప్లైంట్ పెట్టిన మాట వాస్తవము. ఆయన ఎలక్షన్ డ్యూటీకి పక్కన పెట్టిన మాట వాస్తవము. ఇవన్నీ వాస్తవాలు బురద జల్లేసి అసలు ఆయన కొనింది నిఘా పరికరాలు అని అప్పుడన్నారు. వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్లో కూడా నిఘా పరికరాల గురించి మాట్లాడారు. పెగాసిస్ వేరు, పెగాసిస్ కొనలేదని చెప్పి డీజీపీ ఇచ్చాడు, నిఘా పరికరాలు కొన్నాడు అని చెప్పేసి అతను చదువుతున్న డాక్యుమెంట్లో ఉంది. నిఘా పరికరాలు అనేవి ఇంపోర్ట్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా ఇంపోర్ట్ చేయడానికి వీలు లేనటువంటి సాధ్యం కానటువంటి ఆరోపణలు చేసి
ఆయన మీద వ్యక్తిత్వాన్ని కించపరిచి అప్పుడున్నటువంటి పాలకపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం మీద బురదలేని మాట వాస్తవం అవునా కదా? విద్యాసాగర్ గారు మీరు తెచ్చుకోండి పోనీ, మీరు తెచ్చి చూపించండి. మేము తెచ్చి చూపించాము, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా మేము పరికరాలు తెచ్చాము, తెచ్చి చర్యలు చూపించాం. తీసుకోవాలంటూ మీరు చేయగలరా మాట? CS కు లేఖ రాసిందన్న అంశాన్ని నాగార్జున యాదవ్ ప్రస్తావిస్తున్నారు. అది అవాస్తవమా? అది అబద్ధం, అది అబద్ధం. వీళ్ళు రాశారు లెటర్ వాళ్ళకి. ఓకే, వీళ్ళు లెటర్ రాశారు అతనికి, మీరు క్యాట్ లో మీరు పర్మిషన్ ఇవ్వద్దని వీళ్ళు రాశారు లెటర్. అది వాళ్ళు రాయలేదు, కేంద్ర ప్రభుత్వం రాయలేదు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది, కావాలంటే వాట్సాప్ లో పంపిస్తా నేను. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? మొత్తం అబద్ధం, నో తెరిచి అబద్ధం, నో తెరిచి అబద్ధం. ఎవరు పూసుకుంటారు తొందరలో పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రశ్న కూడా ఒక్కటి కూడా నిజం ఉండదు. నాగార్జున గారు సార్ అతను విద్యాసాగర్ గారు మాట్లాడుతూ చేతన్ సాయి కృష్ణ ఆలూరు అనే అతనికి ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధం లేదని వాళ్ళిద్దరిని అవమానించారు. వాళ్ళకు కూడా చెప్తా, చేతన్ సాయి కృష్ణ ఆలూరు ఆకాశం అడ్వాన్స్ సిస్టమ్స్ సిన్ నెంబర్ U2930682017 1060 డిన్ నెంబర్ 06638. ఆయన కొన్న పరికరాల గురించి ఈయనేమైనా చెప్పగలరా? పెగాసిస్ కొన్నాడు అని చెప్తున్నాడు. సతీష్ గారు మాట్లాడుతా, పెగాసిస్ కొన్నాడు నేను చెప్తున్నాడా? ప్రసన్న ఎంక్లేవ్ పార్క్ రోడ్ LIC కాలనీ పెగాసిస్ కొన్నారు అని చెప్పి చెప్తున్నాడా? దొంగ అడ్డంగా చెప్పదలుచుకున్నాడేనా? రైట్, పెగాసిస్ మరి డీజీపీ ఇచ్చిండేదేంటి? మా దగ్గర ఏం స్పై మార్వేర్ రేపు అని చెప్పేసి డీజీపీ అఫీషియల్ గా ఇచ్చినటువంటి లెటర్ ఇది. డీజీపీ ఇచ్చిన వివరణ గౌతమ్ మరి డీజీపీ సంగతి ఏంటి? మరి డీజీపీ ఇచ్చిన సంగతి ఏంటి? విద్యాసాగర్ గారు నేను అడిగాను, అంటే డీజీపీ ఇచ్చింది కరెక్టా లేకపోతే నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఈడొచ్చి కూర్చొని మాట్లాడితే సరిపోతుందా? ఆన్సర్ ఒక్క నిమిషం. నాగార్జున గారు కూర్చొని మాట నాగార్జున యాదవ్ కన్ఫర్మ్ చేస్తాడా? డీజీపీ కన్ఫర్మ్ చేయాలా? ఎవరు కన్ఫర్మ్ చేయాలి? డీజీపీ కన్ఫర్మ్ చేయాలా? విజయసాగర్ గారు ఒక్క నిమిషం. డీజీపీ చెప్తున్నాడు మేము కొట్టేది మా దగ్గర లేవు ముర్రో ఆయన అంటున్నాడు. మరి ఈయన చెప్తాడు నేను కొన్నాడని కన్ఫర్మ్ చేస్తున్నాడా? లెట్ హిమ్ స్పీక్. నాగార్జున గారు సార్ మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు పెగాసిస్ కొను చేశారు. ప్రభుత్వ పరంగా ఇజ్రాయెల్ కంపెనీ ఆర్టీ ఇన్ఫార్జన్తో ప్రభుత్వ పరంగా అధికారికంగా చర్చలు జరిపిన తర్వాత కొనుగోలు మాత్రం పిఓ ఆర్డర్ అనేది సెప్టెంబర్ 31, 2018 బేబీ వెంకటేశ్వరరావు గారి తనయుడు కంపెనీ ద్వారా కొనుగోలు చేశారు, ప్రైవేట్ గా కొనుగోలు చేశారు. దానికి సంబంధించి అది పెగాసస్ కొనుగోలు చేసింది పెగాసిస్ కాపీలో ఉంటది కదా. పెగాసస్ లేకపోతే ఏంటి కొన్నారు? ఏంటి కొన్నారు? అది ఏంటి కొన్నారు? దాంట్లో జియో కాపీలో ఉంటది కదా. రైట్ రైట్, ఏం కొన్నారు? అది ఒక మాత్రం జియో కాపీ నెంబర్ చదవడం కాదు. ఆ కాపీలో ఏం కొన్నారో చెప్పండి. మొత్తం జియో కాపీని ఏం కొన్నారో అని చెప్పాలి కదా. ఏదో కొన్నారు ఏదో కొన్నారు ఏదో కొన్నారు 190 కొంటారు, 190 కొంటారు. పెగాసస్ అది పెగాసస్ చెప్పండి. సార్ నేను చెప్తా సార్, చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు అధికారికంగానే మేము ఫోన్లు ట్యాప్ చేసామని మొదట ఒప్పుకున్నారు. ఇప్పుడు అనధికారికంగా మీరు అధికారికంగా రాసాము అఫీషియల్ గా. అసలు సర్వీస్ ప్రొవైడర్ కు ఉత్తరం రాడు అఫీషియల్ గా రాస్తే, విద్యాసాగర్ అది అఫీషియల్ గా ఉత్తరం రాస్తే అది ఎట్లా ట్యాపింగ్ అవుతుందో నాకు అర్థం కాదు. ట్యాప్ చేయాలనుకుంటే మిషనరీ వేరే ఉంటాయి. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా చెప్పా. ఏం డాక్యుమెంట్ ఉంది? అది లెటర్. అది దొంగ దొరికా యాదవ్, అది లెటర్. అది ఇట్స్ ఎ లెటర్. ఇట్స్ ఎ లెటర్. ఇట్స్ ఎ లెటర్. ఇట్స్ ఆఫీషియల్ లెటర్. ఇట్స్ ఆఫీషియల్ లెటర్. ఓకే ఓకే, నాగార్జున గారు ఇవన్నీ పక్కన పెడదాం. నాగార్జున గారు ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలు ఒకటే. ఓకే, ఎక్కడైతే మీరు ఏదో కొన్నారు అంటే ఏం కొన్నారు? రైట్, ఎప్పుడైతే మీరు ఎక్కడైతే అంటున్నారో గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదో ఇచ్చారు ఏదో కొన్నారు అంటే కొనుగోలు చేసిన వాటిలో ఒక్క నిమిషం సాగర్ గారు ఒక్క నిమిషం. అంటే కొనుగోలు చేసిన దాంట్లో పెగాసిస్ స్పైవేర్ ఉందా అనేది ఒకటి. రెండు, ఒకవేళ కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, దాదాపు 2.5 ఏళ్ల నుంచి మీరు ఏం తేల్చారు అనేది నెంబర్ 2. నెంబర్ 3, టీడీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ రాజకీయాలంటూ కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో మమతా బెనర్జీ సంధించిన అస్త్రం ఇది అనేది పొలిటికల్గా వాళ్ళు చేస్తున్న విమర్శ. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. పాపం ఎంతైనా కానీ తప్పు
దొంగ దొరికిన తర్వాత విద్యాసాగర్ అరిస్తే నేను సమాధానం చెప్పడం నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో ట్రాన్సాక్షన్ నెంబర్స్ కూడా చెప్తా అంటే ఏంటది? ఏం కొన్నారు చెప్పయ్యా యాదవ్? సాగర్ గారు, ఏదో పని, ఏదో బిల్లునే, అది కాదు నువ్వు ఏదో బిల్లు కొనేసి, సాగర్ గారు, ఏదో జీవో నెంబర్ చెప్పేసి, సాగర్ గారు మీరు అనుమానాలు వ్యక్తం చేశారు, సమాధానం తీసుకుందాం. జీవో కాపీ మొత్తం చదవాలా? మీరు అనుమానాలు వ్యక్తం చేశారు కదా, మీరు అనుమానాలు వ్యక్తం చేశారు కదా, మళ్ళీ పదే పదే నాగార్జునకి సమాధానం అట్లా కాదు, తీసుకుందాం. పదే పదే మీరు ఆయన అనుమానాలు పదే వ్యక్తం పదే చేశారు కదా, దొంగ దొరికాడు నాగార్జున దొంగ దొరికాడు సమాధానం అంటున్నాడు కదా, మరి ప్లీజ్. డీజీపీ సంగతి ఏంటి? నేను అదే అడుగుతున్నా ఒక్క నిమిషం ఆయనకు అవకాశం డీజీపీ ఇవ్వండి. లెటర్ సంగతి ఏంటి? ఒక్కటే ఆయనకు అవకాశం డీజీపీ ఇవ్వండి. సంగతి లెటర్ సంగతి ఏంటి? సాగర్ గారు ఒక్క నిమిషం నాగార్జున విద్యాసాగర్ గారు దొంగ దొరికిన తర్వాత అరుపులు వద్దు. మాట్లాడండి నువ్వు మొత్తం నాగార్జున. చదవయ్యా యాదవ్, నువ్వు మొత్తం చదువు, కాపీ మొత్తం చదువు. రైట్. దాంట్లో ఏముందో చదువు, జీవో కాపీ నెంబర్ ఒకటి చదవడం కాదు, సాగర్ గారు ఒక్క నిమిషం అది కాదు, మొత్తం చదవాలి, మొత్తం చదువు. దాంట్లో పెగాసస్ ప్లీజ్ షో ఉందా? కట్టసి ఆన్ హిమ్. దాంట్లో ప్లీజ్ పెగాసస్ షో ఉందా? కట్టసి ఆన్ హిమ్ ప్లీజ్. చదువు, ప్లీజ్ షో ఉంటే చదువు, కట్టసి ఆన్ హిమ్. ఉంటే చెప్పు. ఒక్క నిమిషం, అప్పుడు let him డీజీపీ మీద speak. యాక్షన్ తీసుకుందాం. లెట్ హిమ్ స్పీక్. సాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నాగార్జున గారు మాట్లాడండి, డైరెక్ట్ పాయింట్లోకి రండి. సతీష్ గారు డిబేట్ మొదలుపెట్టిన నుండి తను నోటి విరోచనాలు చేసుకుంటూనే ఉన్నారు. నేను సబ్జెక్ట్ కన్ఫైజ్ చెప్తున్నా. డీజీపీ గారు ఏం చెప్పారు, పెగాసిస్ అనేటువంటి స్పైవేర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు చేయలేదు అని చెప్పారు. అదే కదా, నేను కూడా అదే చెప్తున్నాను కదా. ఎందుకు అది కాదు, ఆ మాట చెప్పలేదు, అబద్ధం అబద్ధం. మా దగ్గర ఎటువంటి స్పైవేర్ లేవు, మేము కొనలేదు అని ఇచ్చారు. ఎస్ అవును కదా, మేము కూడా అదే కదా చెప్తుంది. సరే ఇది ఒక విషయం చెప్తానండి. ఇంకా దొంగ మళ్ళా ఎట్ట దొరికారంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి దొంగ దొంగ వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడుతూ దోపిడీదారులు హత్యలు చేసేటోళ్ళు మీరు. రైట్ ఇదేం తేలలేదు కాబట్టి నాట్ రైట్ వే నేను చెప్తున్నాను. మాట్లాడండి నాగార్జున గారు మాట్లాడండి. సార్ నిజంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అటువంటి ఏమీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 16వ తేదీ 2020 కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఎందుకు లేఖ రాశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తమ దగ్గర ఉన్నటువంటి స్పైవేర్ ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఫోన్ ట్యాప్ చేస్తుందని ఎందుకు నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు? లేఖ పంపించమంటారా? అన్ని దొంగ మొత్తం బోగస్ మాటలు. ఒక ప్రధానమంత్రికి ఒక ముఖ్యమంత్రి లెటర్ రాస్తే అది అది పెగాసెసా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రికి లెటర్ రాస్తే పెగాసెసా? నువ్వు చదివే ఒక జీవో మొత్తం బోగస్ జీవోలు, నువ్వు చదివేటువంటి బోగస్ నెంబర్లు. అసలు జీవో కాపీ మొత్తం అంతా చదువు చూద్దాం. జీవో కాపీ మొత్తం చదువు. నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే మొత్తం చదువు. దొంగ అడ్డంగా దొరికాడు సతీష్ గారు. ధైర్యం ఉంటే జీవో కాపీ మొత్తం చదువు. నెంబర్ చదవద్దు, మొత్తం జీవో కాపీ మొత్తం చదువు. ఎవరు దొంగ ఎవరు దొర అనేది కాదు. మరి సార్ నోటి విరాజనాలు చేసుకుంటే ఉపయోగం ఏంది? నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ కాదు, దొంగ డాక్యుమెంట్. నువ్వు చూపిస్తున్నవి దొంగ నెంబర్లు, ఫేక్. నువ్వు చూపించే నెంబర్లు, నువ్వు చెప్పే నెంబర్లన్నీ ఫేక్. నువ్వు చెప్పే నెంబర్లన్నీ ఫేక్. నువ్వు చెప్పే నువ్వు చూపిస్తున్న ప్రతి డాక్యుమెంట్ ఫేక్. దాంట్లో పెగాసస్ ఉందా? దాంట్లో పెగాసస్ అధికారంలో కదా. మమతా బెనర్జీ చేసిన ప్రకటన అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ వివరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ గా చేస్తున్న కుట్రల భాగం టీడీపీ అంటోంది. వాస్తవాలు ఉన్నాయి, రేపొద్దున్న అన్ని వివరాలు బయటపడతాయని వైసీపీ అంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఒక రకంగా అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో మమతా బెనర్జీ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో అయితే కొంత వేడి పుట్టిస్తుంది. చూద్దాం దీని కన్క్లూజన్ ఎలా ఉండబోతుందో. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.